భారత్ ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా అవతరించింది. ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ దాటేసి భారత్ ఆ స్థానం ఆక్రమించేసింది. గతంలో ప్రపంచ 5వ ఆర్థిక శక్తిగా ఉన్న యూకేను అధిగమించి సంచలనం రేపిన భారత్ ఇప్పుడు జపాన్ను సైతం దాటేసి మరో 3 ఏళ్లలో జర్మనీని సైతం అధిగమించేందుకు తన పరుగు కొనసాగిస్తుండడం విశేషం. అంతేకాదు, గతంలో IMF భారత్ 2026లో జపాన్ను అధిగమిస్తుందని వేసిన అంచనా కంటే ముందుగానే జపాన్ను బీట్ చేయడం సంచలనం రేపుతోంది. రెండు 2026లో భారత్ జపాన్ అధిగమిస్తుందని అంచనాలు సూచించాయి. కానీ అంతకంటే ముందే ఆ మైలురాయి భారత్ అధిగమించింది. ఇది భారత్ వేగవంతమైన ఆర్థిక అభివృద్ధితో పాటుగా జపాన్ మందగమనం కారణంగా సాధ్యమైంది అంటున్నారు. 2026 నాటికి భారత్ జీడీపీ $4.51 ట్రిలియన్ చేరుకుని జపాన్ తాలూకు $4.46 ట్రిలియన్ అధిగమిస్తుందని అంచనా వేశారు. కానీ 2026 క్యాలెండర్ రాకముందే జపాన్ అధిగమించిందని భారత్ ప్రకటించింది. భారత జీడీపీ $4.18 ట్రిలియన్ చేరుకుని జపాన్ $4.10 ట్రిలియన్ అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని డిక్లేర్ చేస్తుంది. ఈ అంచనాలు భారత్ 6-7% గ్రోత్ రేట్, అలాగే జపాన్ 1-2% మందగమనం ఆధారంగా జరిగినట్టుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అంటే జపాన్ కాస్త స్లో కావడంతో పాటుగా భారత్ పరుగు ఎక్కువ వేగంగా జరుగుతోందన్నమాట. ఇక భారత్ సాధించిన గ్రోత్ రేటు గత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సాధించిన 8.2% గ్రోత్తో సాధ్యమైంది. ఈ గ్రోత్ మునుపటి అంచనాల కంటే ఎక్కువ కాబట్టి అనుకున్న దానికంటే ముందుగానే జపాన్ను అధిగమించగలిగామంటున్నారు భారత నిపుణులు. ఇందుకు కారణాలుగా భారత్లో దేశీయ డిమాండ్, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్కువ ఉండడం, సర్వీసెస్ సెక్టార్ బలంగా ఉండటం, జపాన్ మందగమనంతో పాటు అక్కడి కరెన్సీ ఎన్ విలువ తగ్గడంగా చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ జర్మనీని 2027-28లో అధిగమించి 3వ స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాగల 3 ఏళ్లలో జర్మనీని అధిగమించి 2030 నాటికి భారత్ జీడీపీ సుమారుగా $7.3 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. తాజా మార్పు నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఆర్థిక పరిమాణంలో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మాత్రమే ఉంది. మరో 3 ఏళ్లలో జర్మనీ దాటేసి కేవలం అమెరికా, చైనాల తర్వాతి స్థానం చేరుకుంటుంది. అంటే ప్రపంచ 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్ ఎంతో దూరంలో లేదన్నమాట. ఆర్థికంగా భారత్ అంచనాలు మించి దూసుకెళ్తుండడం ఇప్పుడు ప్రపంచాన్ని సైతం నివ్వెరపరుస్తుంది. ఆర్బీఐ 2025-26కు జీడీపీ అంచనా 6.8 నుంచి 7.3కు పెంచడమే దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. కేవలం ఆర్బీఐ మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ ఆర్థిక ఏజెన్సీలు భారత్ అభివృద్ధి అవకాశాలపై సానుకూల దృక్పథం కలిగి ఉండటం విశేషం. అంటే భారత్ అతి త్వరలో సూపర్ పవర్గా ఎదుగుతుందన్నమాట.